తో సీఎం చంద్రబాబు విడిగా భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, సత్యకుమార్తో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీనే వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోమని ఇప్పటికే సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక ఈ క్రమంలో సిట్ సూచనతో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ చేసింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ కల్తీనే అంశంపై కేబినెట్ కు సిట్ రిపోర్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఈ అంశంపై చర్చిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికైతే సంబంధిత వ్యక్తులపై అయితే చర్యలు తీసుకోవాలనేసి విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసిన సిట్ మొత్తానికి చర్చిస్తున్నారు. ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి? సోని, ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదిక ఇచ్చింది. ఏదైతే కల్తీ నెయ్యి అంశంలో నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో సిట్ విచారణ తన నివేదికను ఇవ్వడంతో అక్కడ ఏవైతే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఈ రెండింటినీ కూడా సిట్ అధికారులు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించడం జరిగింది. ఈ నివేదికలో ఏమేమి ఉంది అనే అంశాలకి సంబంధించి కూడా సిట్ బృందం ఏదైతే ఉందో అది సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు విడివిడిగా భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా లోకేష్ అలాగే సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అలాగే మంత్రులందరితోటి విడివిడిగా మాట్లాడడమే కాకుండా ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికారులపైన చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి దీనికి ఏదైతే నివేదిక ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి ఒక చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు మంత్రులంతా కూడా వైసీపీ ఏదైతే చేస్తున్నటువంటి ట్రాప్లో పడద్దు అంటూ పదే పదే చెబుతున్నప్పటికీ కూడా నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ దాడులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఇక ఈ తిరుమల లడ్డూకి సంబంధించి అలాగే నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిలన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని కూడా సూచనలు చేయడం జరిగింది. అలాగే సిట్ నివేదిక ఏదైతే ఉందో నివేదికనంతా ఇచ్చిన తర్వాత మంత్రులతోటి విడివిడిగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటము, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన కూడా చర్చిస్తూ ఉన్నారు. మరొక వైపు కేబినెట్కి సంబంధించినటువంటి ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 30 ఎజెండాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్న నేపథ్యంలో కొంత భూ కేటాయింపులు అలాగే అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ఆర్థికంగా ప్రస్తుత రాష్ట్ర రాజధానికి సంబంధించి అలాగే ఏదైతే ఏదైతే ఇచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా ఉదయం 11:30కు ప్రారంభమైనటువంటి ఈ కేబినెట్ సమావేశం 2.5 గంటలుగా నిరంతరంగా కొనసాగుతోంది. మధ్యలో ఈ సిట్కి సంబంధించి అంటే ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గందరగోళ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో సిట్ నివేదికను ముందుగా పరిశీలించి మంత్రులందరితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అలాగే ఎవరైతే ఈ దాడులకు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసినారో వారి వివరాలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దానిని మంత్రులు తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో పాటు నివేదికలో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.